హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను టేస్ట్ అయిన కాకరకాయ కర్రీ చేయబోతున్నాను. ముందుగా కాకరకాయలు ఇలా నీట్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత వాటర్ తో వాష్ చేసుకొని నీట్ గా ఆ తర్వాత దీన్ని కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా వేగించిన తర్వాత కాకరకాయల్ని ఒక ప్లేట్ లో పక్క తీసుకొని పెట్టుకోవాలి. ఈ కాకరకాయ కర్రీ రెడీ చేయడానికి నేను ఒక స్పెషల్ గా పేస్ట్ రెడీ చేయబోతున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుని దాని తర్వాత ఆనియన్ వేసుకొని దాని తర్వాత తెల్లవెల్లిపాయలు వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సోపు, దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని దీన్ని బాగా వేసిన తర్వాత పక్క తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు, తర్వాత ఆనియన్, తర్వాత కరివేపాకు ఇదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నేను ముందుగా బాగా మాగిన 3 టమాటా పండ్లని కట్ చేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటోని వేసుకుంటున్నాను. బాగా టమాటా ఫ్రై అయ్యే వరకు కొంచెం బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా చూడండి, ఈ టమాటా పండ్లు బాగా మెత్తయిన తర్వాత ఇందులో కాకరకాయలు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని టమాటా పండ్లు అన్ని తగిలేటట్టుగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత దీన్ని ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. ఇందులో నేను 3 స్పూన్లు మసాలా వేస్తున్నాను. మీరు కావాలంటే బయటి మసాలా కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మసాలా తగిలేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి బాగా ఉప్పు కారం తగిలేటట్టుగా బాగా కలుపుకొని మనం తగినంత దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు బాగా ఉడికించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఉడికింది కాకరకాయ. దాని తర్వాత మనం నూరి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఇందులో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఉండాలి. చూడండి, ఇది కొంచెం గట్టిగా అయిపోయింది. మనం ఇందులో కొంచెం ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది కాకరకాయ కర్రీ అనేది ఫ్రై అవ్వాలి, బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మనం స్పెషల్ పేస్ట్ వేయడం వల్ల కాకరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది చెడిపోకుండా 2 రోజుల వరకు బాగా పెట్టుకొని తినవచ్చు. ఇలా కాకరకాయ కర్రీ అయింది. ఇందులో లాస్ట్ గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయిన కాకరకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.